కొంచెం లూజు ఇంకొచ్చిగా పాట పడుతుంది పాడాను మళ్ళీ మంచివాడు యేసు గొప్ప దేవుడేసు మంచివాడు యేసు గొప్ప దేవుడేసు క్రమంలో ప్రత్యేకంగా మన మధ్యకు వచ్చేటువంటి జంగడం ప్రాంతంలో సేవ చేస్తున్నారు సాంసన్ గారు, అలాగే ఫ్రాన్స్ దేశం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి మాస్టర్ గారు మన మధ్య ఉంటే చాలా సంతోషం. వారికి యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వకంగా వారి స్వాగతం తెలియజేస్తూ ఈ సమయంలో మన మధ్య దైవ సేవకు సాంసన్ గారి ద్వారా
మిగతా కార్యక్రమం నిర్వహించవలసిందిగా సమయానికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంచిదండి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామాన్ని బట్టి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మన మధ్యకి మరి వేల మైళ్ళ దూరం నుంచి అంటే ప్యారిస్ అనే మీరు ఫ్రాన్స్ ప్యారిస్ అనే వింటుంటారు కదా, ఈఫిల్ టవర్ ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ ఉంది. ఆ దేశం నుంచి మరి ఆల్సిడెస్ అని ఈయన పేరు, పాస్టర్ గారి పేరు ఆల్సిడెస్. ఈయన నా ఫ్రెండ్. ఈయన భారతదేశంలో సుమారుగా 40 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. సరే మొన్న విజయవాడ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని చూడాలని ఉంది, ఒకసారి నా దగ్గరికి వస్తే మీరు బాగుంటుంది చూడాలని ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేస్తే విజయవాడ కానీ 29 తారీఖు. యాక్చువల్గా మనకు అసలు సమయం లేదు, నాకు అసలు టైం కూడా ఇవ్వలేదు ఆయన, ఒక్కరోజు కూడా ఇవ్వలేదు నాకు. రైతులా ఒక్కరోజు కూడా ఇవ్వలేదు నాకు. సరే మామూలుగా చూడటానికి వెళ్ళా, ఫ్రెండ్ కదా, సంవత్సరం నుంచి నాకు స్నేహితుడు ఆయన, చూద్దాం చాలా దూరం నుంచి వచ్చారు కదా చూద్దామని నేను వెళ్ళాను. వెళ్తే పాపం రూమ్లో ఒక్కరే కూర్చుని ఉన్నారు, ఎవరో పట్టించుకుంటారు. సరే కాసేపు మాట్లాడిన తర్వాత అన్నాడు, బ్రదర్ మీ దగ్గరికి నేను వద్దాం అనుకుంటున్నాను, మీ సంఘాలు కొన్ని చూద్దాం అనుకుంటున్నాను, మీ సంఘాల్లో వాక్యం చెప్దాం అనుకుంటున్నాను. నిజానికి ఈయన ఒక సంగీతం మాస్టర్, ఆ మాయిస్ట్రో అనేది ఆయన పేరు కాదు. మీకు ఇళయరాజా తెలుసా, సంగీత డైరెక్టర్ ఇళయరాజా తెలుసా? అది ఏంటి అని అడిగారు. దిస్ ఇస్ మ్యాన్ అన్న. ఐ కెన్ స్లీప్ ఆన్ దట్. దాని మీద నిద్రపోగలను, నా ఛాతి మీద నిద్రపోగలను. మరి వాట్ అబౌట్ ది బ్లాంకెట్, దుప్పటి గురించి ఏమన్నా? దుప్పటితో నాకు సమస్య లేదు, ఎందుకంటే ఉదయకాల సమయం బొజ్జిగాడు అప్పటికి మనకి బాగా చలిగా ఉంటుంది కదా, నేను కోటు ముసుగు వేసి వెళ్ళాను, ముసుగు లాగా. ఈయన మామూలుగా ఉన్నాడు. ఏంటి శాంసంగ్ నీకు చలి పెడుతుందా అని అడిగి, అవును చలి పెడతాను, నీకు పెట్టలేదంటే నాకు బాగానే ఉంది. అంత చలి ఉండదు వాళ్ళ దేశం కాబట్టి దుప్పటి ప్రశ్న లేనే లేదు. కనుక వచ్చాడు హ్యాపీగా టీ ఇచ్చాను. అది కూడా టీ కావాలంటే పాలు లేవండి, అంత టీ పాప ఎదురు పోలేక 5 గంటలకే 4:30కే డికాషన్ పెట్టిస్తే తాగాలి చక్కగా పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తాం. మరి ఇక్కడ నుంచి జంగారెడ్డి నుంచి లక్ష్మీపురం మీదుగా ఇక్కడికి రావాలంటే ఎంత సుఖంగా ఉంటుందో ప్రయాణం మీకు తెలుసు కదా. కూర్చున్నాడు, మా వెనకాల కూర్చున్నాడు. ఆయన భాషలో తిట్టుకోవడానికి లేదు. ఇది ఇంగ్లీష్ కూడా కాదండి, వేరే భాష, స్పానిష్ అని వేరే భాష. ఆ భాషలో తిట్టుకుంటాడు, చెప్పుకున్నాడు. అయితే నేను వాక్యం చెప్పరా, దేవుడు మనల్ని దేవుడు పంపినందుకు వాక్యం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 33 వచనం. యాక్ట్స్ చాప్టర్ 10 verse 33. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. చదవండి మా వాక్యం ఒకసారి చదవండి. అపోస్తల కార్యం మేఘర్ అంటారా, ఇదేంటంటే డైరెక్ట్ మైకి తీసిన వాక్యంలోకి వెళ్ళిపోతున్నారా అంటే మెటమాచారం అయిపోతుంది, మీరు ఆగలేదు కదా అండి. మీరు డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతున్నారంటే మరి అయ్యగారు అంటున్నాడు మీకు అనలేదు కదండి. ఏనా ఏం చేస్తాను ఎలాంటి హానర్ యూ గవర్నమెంట్ చెప్పండి.